హాయ్ అండి. రోజు నా మార్నింగ్ రొటీన్ ఈ విధంగానే ఉంటుంది. పొద్దున్నే లేచి స్నానం చేసి పూజ చేశాను. బయటికెళ్ళి చూస్తే వర్షం విపరీతంగా పడుతుంది. వెదర్ చూడండి ఎంత చక్కగా ఉందో. చూడండి ఇప్పుడు మాకు టైం 8:45 అయిందండి కరెక్ట్గా. 8:45 అయింది. మా బాబు రోజు 7 కల్లా స్కూల్కి వెళ్ళిపోతాడు. వాడు లంచ్ తీసుకొని వెళ్ళిపోతాడు. మా హస్బెండ్ కూడా వెళ్ళిపోయాడు. తర్వాత నేను నాస్తా కోసమని నాకు సగ్గుబియ్యం సాబుదానా చేసుకుందామని నేను తయారు చేసుకుంటున్నాను. సాబుదానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇవ్వండి. ఇదిగోండి కడాయి పెట్టాను. కడాయిలో ఆవాలు, జీలకర్ర అన్నీ వేసాను. అవి క్రాక్ అవ్వగానే కొంచెం పొటాటో వేసాను. పొటాటో కూడా ఫ్రై అయింది. తర్వాత సగ్గుబియ్యంలోనే నేను ఉప్పు, కారం అన్నీ కలిపేసి పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే సగ్గుబియ్యంలోనే అన్నీ కలిపితే అది కరెక్ట్గా స్ప్రెడ్ అవుతుంది ఉప్పు, కారం. లేదంటే ముద్దలు ముద్దలు ఉండిపోతుంది. అందుకని నేను అదిగోండి ఎప్పుడు సాబుదానా కొంచెం సేపు వేడి అవ్వగానే అది ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది. అప్పుడు నేను కొంచెం వేరుశనగపప్పుని వేయించుకొని కచ్చాపచ్చగా పౌడర్ చేసి పెట్టుకొని ఉన్నాను. అది దాంట్లో మిక్స్ చేస్తాను. చూడండి ట్రాన్స్పరెంట్గా అయిపోయి ఉన్నాయి చూడండి. ఇప్పుడు పౌడర్ మిక్స్ చేసేసి ఒక 2 minutes అట్లా ఉంచేసి తర్వాత ఆఫ్ చేస్తాను. అయిపోయిందండి. ఇదే సాబుదానా. మీరు ఎట్లా చేస్తారో చెప్పండి నాకు. సాబుదానాతో పాటు పెరుగు మంచి కాంబినేషన్ అండి. ఇదే నా నాస్తా అండి వాళ్ళకి.